యాక్టివా కూడా ఇంకా బెటర్ హార్న్స్ ఉంటాయి. ఎవరైనా చూస్తే నాకు బండి రైడ్ చేయడం రాదనుకుంటారు. ఇంత చెండాలంగా నా బైక్ని ఎప్పుడూ నేను నా లైఫ్లో రైడ్ చేయలేదు. హలో గైజ్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు ఒక రిస్క్ చేయబోతున్నా. రిస్క్ ఏం లేదు, కొంచెం ఇబ్బంది. డేటోనాకి కావాల్సిన పార్ట్స్ అన్నీ వచ్చేసాయి. టైర్స్ కానివ్వండి, బ్రేక్స్ కానివ్వండి, మాస్టర్ సిలిండర్, స్ప్రాకెట్, చైన్, విండ్ స్క్రీన్, ఎగ్జాస్ట్ తప్ప ఎయిర్ ఫిల్టర్, హ్యాండిల్ బార్స్, రేర్ సెట్స్, ఎగ్జాస్ట్ తప్ప మన బండికి కావాల్సినవి అన్నీ వచ్చేసాయి. దీనికి ఒక చిన్న పని ఉండి, నేను గేర్ షిఫ్టర్, ఈ రాడ్ ఉంటుంది కదా, ఇది తీసి నా ఫ్రెండ్కి ఎవరికో పంపించా. సరే ఇంకా గేర్ షిఫ్టర్ లేదు కదా, హైలక్స్లో ఎక్కించుకుని వెళ్దాము బండిని అనుకున్నా. సో జనరల్గా బైక్స్ ఎలా అయితే లోడ్ చేసి తీసుకెళ్తామో అలానే తీసుకుని వెళ్దాం. ఎందుకంటే దీనికి డమ్మీ ఫేరింగ్ ఫిక్స్ చేయాలి, రేస్ పార్ట్స్ అన్నీ ఫిక్స్ చేయాలి కాబట్టి. కానీ ఇప్పుడైనా సీన్ ఏంటంటే, మన క్యారియర్ ఉంది కదా, తగిలేస్తుంది బైక్ ఎక్కిస్తుంటే. ఇప్పుడే ట్రై చేశాను. ఫస్ట్ స్ట్రైట్గా ఎక్కించాను, తగులుతుంది కదా అని చెప్పి రివర్స్లో కూడా ఎక్కించాను. ఈ టైల్ లైట్ తగిలేస్తుంది పైన క్యారియర్కి. సో బైక్ని లోడ్ చేయడం కష్టం దీనిలో. ఇప్పుడు నేను ఒక్కనే ఉన్నాను కాబట్టి ఆ క్యారియర్ని రిమూవ్ చేయడం కష్టము. ఆ టూల్స్ కూడా నా దగ్గర లేవు. 1 2 3 4 బోల్ట్స్ తీయాలి, కానీ చాలా గట్టివి, అవి తీయడం కష్టం. సో హైలక్స్ ఇక్కడే వదిలేస్తున్నా. డైటోనాని తీసుకుని గరాజ్ దగ్గరికి వెళ్తున్నాను. నాకు అన్నీ ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ అన్నీ ట్రయంఫ్స్తోనే అవుతాయి. ఇంతకుముందు పాత వీడియోస్, ఒక 2-3 ఇయర్స్ ముందు వీడియోస్ చూస్తే మన దగ్గర ఒక టైగర్ ఉండేది, ట్రయంఫ్ టైగర్ 1200. ఆ టైగర్ 1200 క్లచ్ లేకుండా షోరూమ్కి తీసుకెళ్ళాను. అప్పుడు క్లచ్ లేదు కదా, బైక్ స్లో స్పీడ్లో జంప్ అయ్యి ఒకరిద్దరిని కూడా గుద్దేసా. ఇప్పుడు దీన్ని ఈ గేర్ షిఫ్టర్ లేకుండా తీసుకుని వెళ్ళాలి. నా చేతితో కష్టపడి ఈ రాడ్ ఉంటుంది కదా, ఈ రాడ్ని పుష్ చేస్తే ఫస్ట్ గేర్లోకి వచ్చింది. అది సెకండ్ గేర్లో పెట్టుకుంటా, తీసుకుని వెళ్ళడానికి ట్రై చేస్తా. దీన్ని సెకండ్ గేర్లోకి షిఫ్ట్ చేయాలి. సెకండ్ గేర్ అయితే కొంచెం మేనేజబుల్, చూద్దాం. ఇప్పుడు ఈ క్విక్ షిఫ్టర్ వైర్ కానీ ఏదైనా ఎరిగిందంటే నేను అయిపోతా. అమ్మయ్య, అయిపోయింది. సెకండ్ గేర్లోకి వచ్చింది. బైక్ అంతా చూడండి ఎంత డస్ట్ ఉందో, చాలా రోజులు అయిపోయింది తీసి. ఇప్పుడు ఇలా నేను సెకండ్ గేర్లో ఫిలిం నగర్ వరకు వెళ్ళాలి. కానీ అలా ఒకటే గేర్లో వెళ్తే ఇంజిన్ హీట్ అవుతుంది ఎక్కువ. ట్రై చేద్దాం వెళ్తూ షిఫ్ట్ చేయడానికి. మళ్ళీ డౌన్ షిఫ్ట్ కష్టం అవుతుందేమో. ఈ రోజుకి ఇంకా సెకండ్ గేరే మనం. దీనికి రేసింగ్ ఫుట్ పెగ్స్ కూడా రావాలి. ఆ కిట్ మొత్తం వస్తుంది. ఇప్పటికైతే ఈ బైక్కి మిగిలిన పార్ట్స్ రెండే 2, ఒకటి రేర్ సెట్స్, ఇంకొకటి ఎగ్జాస్ట్. ఈ 2 లేవు, మిగతావన్నీ వచ్చేసాయి. పార్ట్స్ అన్నీ ఆల్రెడీ నేను గరాజ్లో పెట్టేసి వచ్చాను. ట్రాఫిక్లో సెకండ్ గేర్లో క్లచ్ యూస్ చేస్తే క్లచ్ ప్లేట్స్ ఎఫెక్ట్ అవుతాయి. ఇప్పుడు స్పీడ్ వెళ్ళడానికి లేదు, మరీ స్లో వెళ్ళడానికి లేదు, అటు ఇటు కాకుండా ఉంది. ఇప్పుడు మర్చిపోయా నేను, బ్రేక్ లివర్ కూడా బోల్ట్ తీస్తాం, ఇది ఊడిపోయి పడిపోతుంది ఇప్పుడు తేడా వస్తే. నాకు ఇప్పుడు గుర్తొచ్చింది, రేర్ బ్రేక్ ఉన్నా లేకపోయినా నాకు అసలు డిఫరెన్సే ఉండదు, ఎందుకంటే నేను అస్సలకే యూజ్ చేయనది. చెప్పడం మర్చిపోయా, దీనికి
ఏబిఎస్కి ఇదే లాస్ట్ డే, ఇప్పటి నుంచి దీనికి ఇంక ఏబిఎస్ ఉండదు. దీనికి ఇప్పుడు హోస్ పైప్స్ వచ్చాయి. హోస్ పైప్స్ ఇప్పుడు మన ఇంజిన్ నుంచి ఆ లిక్విడ్స్ అన్నీ ఉంటాయి కదా, అదంతా పంప్ అయ్యే పైప్స్ స్టాక్వి అంత బాగోవు. అంటే ఎస్పెషలీ మనం హై రేవ్స్లో రేస్ ట్రాక్కి కానీ రేసింగ్ కానీ చేస్తున్నామంటే ఆ పైప్స్ పగిలిపోవడము, లేదంటే కూలెంట్ లీక్ అవ్వడం, ఇలాంటి పంచాయతీలు అన్నీ ఉంటాయి. సో డామినోది క్విక్ థ్రాటిల్ కూడా, సో ఈ థ్రాటిల్ కూడా మారిపోతుంది. సో జనరల్గా బైక్కి ఫుల్ థ్రాటిల్ కావాలి అంటే ఇంత తిప్పాలనుకోండి, ఆ క్విక్ థ్రాటిల్ ఏంటంటే ఇంతే తిప్పితే చాలు 100% అయిపోతుంది. హెల్ బ్రేక్ లైన్ గురించి చెప్పేసా. తర్వాత సర్వో బాడీ ఎలిమినేటర్ ఒక చిన్న ఫ్యూజ్లా ఉంటుంది, అది జస్ట్ కనెక్ట్ చేస్తే చాలు. RCS 19 మాస్టర్ సిలిండర్, T డ్రైవ్ రోటర్స్ అంటే డిస్క్ ప్లేట్స్, ట్రాక్ ఫేరింగ్, హ్యాండిల్ బార్ కూడా చేంజ్ చేస్తున్నాను. ఈ స్టాక్ ఇవన్నీ చాలా ఎక్స్పెన్సివ్. ఇవన్నీ ఇలా చెప్పడం కాదు, ఇలా చెప్తే కన్ఫ్యూజింగ్ ఉంటుంది. నేను గరాజ్కి వెళ్ళిపోయిన తర్వాత మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. బైక్ అరవకుండా క్లచ్ పట్టేసుకుంటున్నా. నా వీడియోస్లోంచి ఇలాంటివి మాత్రం నేర్చుకోకండి. ఎప్పుడైనా క్లచ్ కానీ లేదంటే గేర్ షిఫ్టర్ కానీ లేదు అంటే ఏదైనా ఆటో ఎక్కించుకునో ఏదోలా తీసుకెళ్ళండి, కానీ నేను చేస్తున్నాను మాత్రం చూసి ఫాలో అవ్వకండి. ఇంత చండాలంగా నా బైక్ని ఎప్పుడూ నేను నా లైఫ్లో రైడ్ చేయలేదు. అసలు ఈ హార్న్ చూడండి, దీనికి యాక్టివా కూడా ఇంకా బెటర్ హార్న్స్ ఉంటాయి సూపర్ బైక్స్ కంటే. ఎవరైనా చూస్తే నాకు బండి రైడ్ చేయడం రాదనుకుంటారు. చూడండి ఎలా ఊగుతుందో, దానికి బోల్ట్ లేదు ఏం లేదు. ఇవన్నీ కూడా చూడండి ఎలా ఊగుతున్నాయి. బ్రేక్ లివర్ దగ్గర నుంచి ఫుట్ ప్యాక్ దగ్గర నుంచి అన్నీ ఫుల్ లూజ్ ఉన్నాయి, ఊగుతూనే ఉన్నాయి. ఎక్కడ పడిపోతాయో తెలీదు. గరాజ్కి కూడా రీచ్ అయిపోయా. అన్ని పార్ట్స్ ఉన్నాయో చెక్ చేసుకోవాలి. ఇది చూడండి దీని పొజిషన్ ఎలా ఉందో. ఇది కూడా అంతే, అన్నీ అలా ఊగుతూనే ఉన్నాయి. టైర్స్ ఆల్రెడీ వ్లాగ్లో చూపించాను, పార్ట్స్ చూపిస్తున్నా. ఇది డబుల్ బబుల్ విండ్ స్క్రీన్. హోస్ పైప్స్ అని చెప్పాను కదా, ఇవి 6 పైప్స్ ఉంటాయి. ఇది డామినో రేసింగ్ క్విక్ థ్రాటిల్, BMC ఎయిర్ ఫిల్టర్. ఇది RCS 19 మాస్టర్ సిలిండర్. ఇవి మన హ్యాండిల్ బార్స్, రేర్ స్ప్రాకెట్, ఇది ఒక ఫ్రంట్ స్ప్రాకెట్, సర్వో బాడీ ఎలిమినేటర్, ఇది రేసింగ్ చైన్. అండ్ కింద బాక్స్లో T డ్రైవ్ బ్రెంబో రోటర్స్ ఉన్నాయి. ఇవి హెల్ బ్రేక్ లైన్స్. ఇవి ఇప్పుడు మనకున్న పార్ట్స్. ట్రాక్ ఫేరింగ్స్ ఒక్కటి చూపించలేదు, ఇంకా తర్వాత చూపిస్తాను.